డాడీ నువ్వు ఎత్తుకున్నావు అని ఎగురుతలేవు ఎగురు ఎగురే జారిపోకుండా ఎగొట్టుకో అరే రోజుకి చెక్కిన వాళ్ళకు లేవకుండా అవుతుంది ఇంత తొందరగా పండుగ తీసుకొచ్చినావు నడుగునే పడి ఉన్నది వచ్చినవురా ఏది నా పిల్ల నా తోటి చదివే పిల్లలు వాళ్ళే వీళ్ళంతా నా క్లాస్మేట్సేనా వాళ్ళ డిగ్రీ వీళ్ళ పీజీ వాళ్ళు ఎస్ఎస్సి ఇంతపై పనులు ఎంఏ అయిపోయిందా డాడీ నాకు ఇంత పెద్ద పల్లె చదువు చెప్పే సారేడి పిల్లలు ఎన్నున్నారు కాబట్టి సార్ ఇక్కడ ఉంటారు అయ్యా సారు నేనే ఎందుకు సారు సారితడే సరే నా పేరు సత్యనారాయణ సారు నాకున్నదో కారు నా కార్ డ్రైవర్ పేరు గూరు ఇంకో డోరు లెక్కినాక ఎత్తాడు గేరు అప్పుడప్పుడు పోతాడు టూరు అది తెచ్చిన రాష్ట్రం బీహారు అది ఇచ్చింది కేసీఆర్ అర్థమైంది ఆర బేకారు డాడీ మీరు అంతేటో మాట్లాడుతున్న దగ్గర సారు నీ పేరేం పేరు? నా పేరు రత్నకర రాదు మా చెల్లె పుష్పలత సారు తెచ్చుకున్నావా ఏంటిది పలక తెచ్చుకోలేదు నువ్వు ఇచ్చే పలక పెట్టి అత్త మరి నేనే మళ్ళీ పట్టాలి ఇంచుకొని అమ్మదా వాన కొట్టింది ఎండ కొట్టింది సిలువు పట్టింది పక్కకు వారేసిన పోయేళ్ళి అంట పలికిత్తుని పట్టుకో తెచ్చుకున్నావా ఏంటిది బల్పం అచ్చుత తెచ్చుకోలే మరి ఇక్కడ మన బల్పం పడతావు నువ్వు ఇచ్చే బల్పం పడతా నేనేమైనా బల్పం పట్టాలి ఇంచుకొని మీ తాతని పట్టు సాధారణ సిరైపోయింది ఇంకైపోయింది అది వారది పలికిస్తున్నా బల్బం ఎత్తున్నా మంచిగా క్రమశిక్షణ కొద్ది చదువుకోరు బిడ్డ తోడు సార్ ఎంత మంచోడు పలకలేదంటే పలికిచ్చాడు పెన్ను లేదంటే బల్బం లేదంటే బల్బం ఇచ్చాడు సారు నాకు పెన్ను ఇద్దరు పిల్లగండ్ల తీసుకుపోయి గురుకులంలో అప్ప చెప్తుంటే ఇద్దరు పిల్లగండ్లు గురువు ఒక్కటంటే రెండంటూ గురువు రెండంటే 4 అంటున్నారు పిల్లలు గుర్రపు సాధన బల్లెపు సాధన కచ్చి సాము కర్ర సాము సకల విద్యలలో ప్రావీణ్యం పట్టించుతున్నారు బడికి పోతున్నారు ఇంటికి వస్తున్నారు పిల్లలు ఆడపిల్లలు కళ్ళ చూసి అంటుండట గురువు సచ్చని కడపలో ఉట్టి అమ్మ అని పిలువబుద్ధి అవుతుందిరా నానా పుష్పలత కడగల్ల ముఖం కడిగిన శృంగారం అంటారు కడగకున్న శృంగారం అంటారు ఎంత తేజస్సున్నది నీ ముఖం అబ్బబ్బా నా బిడ్డ చెప్పేది ముచ్చట శవన పెట్టు రేపటి కల్లా మీ అవ్వయ్య నిన్ను తీసి పరాయను చేతులు పెట్టి నీకు 10 కళ్ళ బంగారం ఇస్తారు కావచ్చు పట్టుకపోయిన కాడ అత్తగారు ఇంటికైన కాడ పట్టుకపోయిన బంగారం ఎవరు చూడరు పిల్ల ముద్దో పిలుపు ముద్దో బాల ముద్దో పని ముద్దో చూస్తారు అనుకుంటా దీవించి దివనాతి వెట్టంగా ఎగతోడు బడికి పోతున్నారు ఇంటికి వస్తున్నారు పిల్లలు అయ్యో అత్త కొన్ని రోజులైతాయి భూచక్రగిరి పట్నం లోపట దుప్పులు మనమోతులు చిత్రగాన్ని అడివి పందులు దున్నపోతులు ఎక్కువ అయిపోయినాయి మక్కేసుకుంటే నక్కల పాలవుతుంది పల్లెసుకుంటే పందుల పాలవుతుంది పాడి పంటలు ఏం లేకుండా నాశనం చేస్తున్నాయి అడివి పందులు వచ్చి అరే ఈ రోజు రాజు లేని రాజ్యం రంగరాజ్యము అంటారు కొడుకులాల ఇవ్వల్ల ఈ రోజు మనం గిట్లయితే బతుకం రామన రాజు భార్య చచ్చిపోయినప్పటి నుంచి కొడుకును ఆదుకుంటా బిడ్డను ఆదుకుంటా రాజ్యం మరిచిపోయినట్టున్నాడు ఎల్ల రాజు సెలియాడ మార్గం వస్తేనే మనం బతుకుతామురా అని పట్టం మీది ప్రజలందరూ రాజు వేడికి వచ్చి రాజుకు దండం పెడుతున్నారు నా తండ్రి మక్కేసుకుంటే నక్కల పాలైంది పల్లె వేసుకుంటే పందుల పాలవుతున్నది ఏడ ఉడుతున్నాయో ఏడ పెరుగుతున్నాయో వశము కానిత్తలేవు పట్టం మీద అగజూడు దుప్పులు మనబోతులు అడవి తొవ్వలు పట్టుకొని వచ్చి పాడి పంటల మీద నాశనం ఎత్తున్నాయని రాజుతోడు చెప్పంగానే